బలలో పాలు పంపులు పొందే ముందుగా క్లుప్తంగా దేవుని వాక్యాన్ని చూసుకుందాం. నూట 128వ కీర్తన 5వ వచనం. Psalm 128 verse 5. 128వ కీర్తన 5వ వచనం. Psalm 128 verse 5. కలిసి చదువుకుందాం. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతా యెరూషలేమున క్షేమం కలుగుట చూచు. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మిమ్మల్ని ఆరాధించుకోవటానికి సహాయం చేశారు, స్తుతిస్తున్నాం. మరలా మీ బలలో చేయముంచే సమయం ఆశీర్వాదకరంగా చేయండి. కనికనబడిన దురాత్మక్రియలు ప్రభావం దూరపరచండి. ప్రభా, మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి, బలపరచండి, సరిచేయండి, ఆదరించండి, ధైర్యపరచండి. ముందున్న యాత్ర కొరకు సిద్ధపరచండి. యోగ్యమైన రీతిలో మేము మీ బలలో చేయముంచగలుగుటకు సహాయం చేయమని బతిమలాడుతున్నాం. మీరు దయచేయమని స్తుతులు అర్పిస్తూ, ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. కాబట్టి సియోన్లో దేవుని ఆశీర్వాదములు ఉన్నాయి. ఈ సియోన్లో ఇంకా అనేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఎందుకు దేవుని ఆశీర్వాదాలు సియోన్లో ఉన్నాయంటే 9వ కీర్తన 11వ వచనం కలిసి చదువుకుందాం. Psalm 9 verse 11. Psalm 9 verse 11. ఒక్క నిమిషం. కలిసి చదువుకుందాం. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజల్లో ప్రచురం. సియోనులో ఆశీర్వాదాలు ఎందుకున్నాయి? సియోను వాసి అయిన యెహోవా, దేవుడు సియోన్లో ఉన్నాడు కనుక ఆశీర్వాదాలు సియోన్లో ఉన్నాయి. ఈ సియోను పరిపూర్ణమైన సౌందర్యం కలిగినది. చూడండి, కీర్తన 52, 50వ కీర్తన 2వ వచనం కలిసి చదువుకుందాం. పరిపూర్ణ సౌందర్యం గల సియోన్లో నుండి దేవుడు ప్రకాశించుచు. పరిపూర్ణ సౌందర్యం గల సియోన్లో దేవుడు ప్రకాశిస్తున్నాడు. ఈ సియోను పరిపూర్ణమైన సౌందర్యం గలది. అంటే సౌందర్యములో ఏమాత్రము లోపం లేనిది, అసౌందర్యమైనది కాదు, కురూపి కాదు, వికారమైనది కాదు. సియోను సౌందర్యం కలిగినటువంటిది. అందుకని దేవుడు అక్కడ ఉన్నాడు. దేవుడు కూడా సియోన్లో ఏం చేస్తున్నాడు? ప్రకాశిస్తున్నాడు. తర్వాత 132వ కీర్తన. నూట 32వ కీర్తన 13వ వచనం. 13, 14 కలిసి చదువుకుందాం. యెహోవా సియోన్ను ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలంగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానం, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండడు. ఇక్కడనే నేను నివసించేదను. దాని ఆహారమును నేను నిండారులుగా దీవించేదను. దానిలోని బీదలను ఆహారంతో తృప్తిపరచేదను. దాని యాజకులకు రక్షణ వస్త్రముగా ధరింపజేసేదను. దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసేదరు. కాబట్టి అక్కడ దావీదును కొమ్ముమలువ చేసేదను. నా అభిషిక్తునికి నేను నచ్చట ఒక దీపం సిద్ధపరిచి ఉన్నాను. కాబట్టి సియోన్లో ఉన్న ఆశీర్వాదాలన్నీ వరుసగా చెప్తాడు. దేవుడు సియోన్ను ఏర్పరచుకున్నట్ట, తను నివాస స్థలంగా చేసుకున్నాడు. అది దేవుడు సియోను నివాసి లేదా నివాసి. 9, 11 కీర్తన చూసి 52 అంటున్నాడు, పరిపూర్ణ సౌందర్యం గల సియోన్లో దేవుడు ప్రకాశిస్తున్నాడు. సియోన్ను ఏర్పరచుకున్నాడు, తనకు నివాస స్థలంగా కోరుకున్నాడు. తర్వాత ఇది నేను కోరిన స్థానం, నిత్యము నాకు విశ్రమ స్థానం. అక్కడే విశ్రమిస్తాడు. తర్వాత అక్కడ నివసిస్తాడు. దాని ఆహారాన్ని దీవిస్తాడు. దానిలో బీదలను తృప్తిపరుస్తాడు. దాని యాజకులకు రక్షణ వస్త్రంగా ధరింపజేస్తాడు. దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానం చేస్తారు.
దావీదు కొమ్ముమలవ చేస్తాడంటే ఘనతనిస్తాడు. అలాగన దేవుడు సియోనును ఏర్పాటు చేసుకున్నాడు. సియోనులో ఆయన ఆశీర్వదిస్తున్నాడు. తర్వాత పేతురు రాసిన పత్రిక, ఈ సియోను ఇదంతా పాత నిబంధన గ్రంథంలో ఉంది కదా, ఇదేమో దావీదు పట్టణము, కాబట్టి ఇది మనకేం వర్తిస్తుంది, మనం ఇప్పుడు దావీదు పట్టణమైన ఆ సియోన్లో లేము కదా అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం కలిసి చదువుకుందాం. ఎలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగా మూలరాతిని సియోన్లో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రం సిగ్గుపడని మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు? మూలరాయి అంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అమూల్యమైన మూలరాయి, సియోనులో స్థాపించుచున్నాను. యేసు ప్రభువారు ఇప్పుడు ఎక్కడున్నారు? ఆయన సంఘంలో ఉన్నారు. దావీదు పట్టణంలో లేడు, సంఘంలో ఉన్నాడు. కాబట్టి కొత్త నిబంధన కాలంలో సంఘమే సియోను పట్టణం, సియోనుపురం, సియోను. కాబట్టి సంఘమే సియోను. ఇప్పుడు సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అంటే ఎక్కడి నుంచి ఆశీర్వదిస్తున్నాడు? సంఘంలో నుండి యెహోవా ఆశీర్వదిస్తున్నాడు. సంఘము పరిపూర్ణ సౌందర్యం గల సియోను. కాబట్టి సంఘమే పరిపూర్ణమైన సౌందర్యం కలిగినటువంటిది. అలాగనే దీనిని నేను కోరుకొని ఉన్నాను, ఇక్కడ నిత్యము ఇది నాకు విశ్రమ స్థలముగా ఉండునన్నాడు. అంటే సంఘమే దేవునికి విశ్రమ స్థలం, సంఘాన్ని నివాస స్థలంగా కోరుకున్నాడు. సంఘంలోని భక్తులు ఆనందంగా బిగ్గరగా ఆనందగానం చేస్తారు. సంఘంలోని భక్తులు సంతోషిస్తారు. సంఘంలోని ఆహారాన్ని దీవిస్తాడు. సంఘంలో వచ్చిన వారికి రక్షణ అనుగ్రహించబడుతూ ఉన్నది. సియోనులో ఇటువంటి ఆశీర్వాదములన్నీ ఉన్నాయి. ఎవరు సియోనులో దాఖలు చేయబడుతున్నారో వారందరూ కూడా ఇటువంటి గొప్ప ధన్యతను పొందుతూ ఉన్నారు. తర్వాత సియోనులో దాఖలు చేయబడిన వారికి పరిశుద్ధులని పేరు పెట్టబడుతూ ఉన్నది. ఇటువంటి ధన్యతలన్నీ సియోనులో ఉన్నాయి. తర్వాత చూడండి, ఇంకా కీర్తన 14లో కీర్తన 14:7 కలిసి చదువుకుందాం. సియోన్లో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషం. కాబట్టి సియోనులో రక్షణ, దేవుని సంఘంలోనే రక్షణ ఉండాలి. అప్పుడు చెరలోని ప్రజలు, ఇందాక మనం చూసి సమాధిలో ఉన్నవారు, అలాగనే చెరలోనున్నవారు జీవితకాల పర్యంతం మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారు చెరలో ఉన్నవారు. అటువంటి వారమే మనం. వారందరికీ ఏం చేస్తున్నట్టు? రక్షణను కలుగజేస్తున్నాడు. హర్షించును అంటే ఆనందాన్ని ఇస్తూ ఉన్నాడు. తర్వాత 20వ కీర్తనలో చూడండి ఏముంది. 20వ కీర్తన 2వ వచనం కలిసి చదువుకున్నాం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నిన్ను సహాయం చేయనుగాక, సియోన్లో నుండి నిన్ను ఆదుకొనుగాక. సియోన్లో నుండి దేవుడు ఆదుకుంటున్నాడు. సంఘములో నుంచే దేవుని యొక్క ఆదరణ, ఆదుకోవటము, సహాయము దొరుకుతోంది. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక. సియోను పరిశుద్ధ స్థలం, సంఘములో నుండి ఆయన ఆదుకుంటున్నాడు. అంటే ప్రతి పరిస్థితిలో, ప్రతి అవసరంలో ఆదుకుంటున్నాడు, విడిచిపెట్టట్లేదు. సంఘానికి ఎన్ని లక్షణాలు ఉన్నాయి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత 128వ కీర్తనలో చూసాము, సియోనులో నుండి యెహోవా ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి 128:5 సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు. ఎట్లా ఆశీర్వదిస్తాడు? చేతుల కష్టార్జితం పైనంత అంటాడు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవిస్తావు. నీ లోగటి నీ భార్య ఫలించు ద్రాక్ష, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడతాడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు. నీ జీవితకాలమంతా యెరూషలేము క్షేమం కలుగుడు చూచుదావు. నీ పిల్లలు నీవు చూచుదావు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. కనుక జీవితకాలమంతా క్షేమం ఇస్తున్నాడు. పిల్లలను కూడా
ఆశీర్వదిస్తున్నాడు. సియోన్లో నుండి ఒక కుటుంబానికి, ఒక వ్యక్తి జీవితానికి, ఒక కుటుంబ పరంగా ఒక జీవితకాలం కావలసిన ఆశీర్వాదాలన్నీ సంఘంలో నుండే వస్తున్నాయి. ఒంటరిగా ఉంటే రావు. సంఘంలో ఉన్న వారికే ఈ వాగ్దానాలు, ఈ ఆశీర్వాదాలన్నీ వస్తున్నాయి. అంతేకాదు, ఇంకా చూడండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో, యెషయా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం, అక్కడ ఏముంది కలిసి చదువుకుందాం. యెషయా 2:3, ఐజయా చాప్టర్ 2 వర్స్ 3. ఆ కాలమున సియోన్లో నుండి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవు మందిరమునకు, యెహోవా పర్వతమును వెళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవల్లో నడుతుమని చెప్పుకుందరు. సియోన్లో నుండి ధర్మశాస్త్రం వస్తుంది, యెహోవా వాక్కు. కాబట్టి దేవుని వాక్యం ఎక్కడుందండి? సంఘంలో ఉన్నది. సంఘంలో నుండే దేవుడు మాట్లాడుతున్నాడు. పరిపూర్ణ సౌందర్యం గల సియోను, సంఘంలో నుండి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. తన వాక్కును విడుదల చేస్తున్నాడు. ఇందాక చూసాం, తన వాక్కును పంపి ఏం చేసేట? బాగు చేశాను. తన వాక్కు మనల్ని బాగు చేస్తోంది. కీర్తన 119, 50, 51 అంటాడు. ఏమంటాడు? నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో అదే నాకు నెమ్మది కలిగిస్తున్నది. కాబట్టి సియోనులో, సంఘములోనే దేవుడు తన వాక్యం ద్వారా మనకు నెమ్మది కలుగజేస్తున్నాడు. ఈ నెమ్మది బయట మనం ఎక్కడో ఇంట్లో ఉంటే, ఎక్కడో టీవీలో చూస్తే వచ్చేది కాదు. సంఘంలో నుండి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. తరువాత అక్కడ దేవుని వాక్యం ఉన్నది కనుక అనేకులు అక్కడికి వస్తారట. తర్వాత చూడండి, యెషయా 61, యెషయా 61, 3వ వచనం కలిసి చదువుకుందాం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖమును ప్రతిగా ఆనంద తైలం, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహింపరుచుకున్నట్లు నీతి అను మస్తక వృక్షములని, యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడి. కాబట్టి అక్కడ పేరు మారుస్తున్నాయి. యెహోవా నాటిన చెట్లు అంటున్నాడు, నీతి అను మస్తక వృక్షములు అంటున్నాడు. కాబట్టి నీతి అనే వృక్షాలుగా మారుస్తున్నాడు. పాపుల జీవితాలు నీతిమంతులుగా మారుతున్నాయి. తరువాత దేవుడు నాటిన చెట్ల వలె మరలా దురదగుండె చెట్ల వంటి వారు, తరువాత బలురక్కసి చెట్ల వంటి వారు దేవుడు నాటిన చెట్ల వలె ఫలభరితమైన వారుగా మారుతున్నారు. అంటే జీవితాలు మారుతున్నాయి, నీతిమంతులుగా మారుతున్నారు, జీవితాలు, బ్రతుకులు మారుతున్నాయి. తరువాత బూడిదకు ప్రతిగా దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ఇస్తున్నట్ట. అంటే సియోనులో, దేవుని సంఘంలో దుఃఖమునకు ప్రతిగా ఉల్లాసం, సంతోషం వస్తోంది. ఎవరు దేవుని సంఘానికి కనిపెట్టుకొని అంటిపెట్టుకొని ఉంటారో వారి దుఃఖం సంతోషంగా, ఉల్లాసంగా మారుతుంది. అలాగనే వారు బూడిదకు ప్రతిగా పూదండ, అంటే బూడిద అంటే అవమానం, పూదండ అంటే గౌరవం. బూడిదకు ప్రతిగా పూదండ వారికి దొరుకుతుంది. లోకంలో అవమానం పొందినవారు, అవఘనత పొందినవారు దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో, దేవుని ఇంటిలో, దేవుని సంఘంలో ఘనతను, గౌరవాన్ని పొందుతున్నారు. తాగుబోతాడు ఉన్నాడు కూడా బయట పోయేవాడు తాగుతూ ఉండే, అరే తాగుబోతాడా, మళ్ళీ వేసేవరా, మళ్ళీ వేసావు, డొక్కు వేసేవా, చొక్క వేసేవా, నీ బతికింతేరా ఛా అని అంటారు. వాడే మారు మనసు పొంది మందిరంలోకి వస్తే, ప్రైజ్ లార్డ్ బ్రదర్ గారు బాగున్నారా అని అంటారు. అవమానం ఏమైంది? ఘనతగా మారింది. కాబట్టి బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం. కాబట్టి ఎన్నో దుఃఖాలు లోకంలో, దుఃఖాలతో ఉన్నటువంటి వాడు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు ఉన్నవాడు, అటువంటి వారు దేవుని దగ్గరకు, యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు సియోనులో వారు ఏం పొందుతున్నారనంటే వారు సంతోషం పొందుతున్నారు. ఆనంద తైలముట. తైలం అంటే పైన తల మీద రాసేటటువంటిది, అది నిలిచి ఉంటుంది. కాబట్టి తలల మీద నిత్యానందం నిలిచి ఉంటుంది. అటువంటి ఆనందాన్ని ఇస్తూ ఉన్నాడు. అలాగనే భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం. భారభరితమైన ఆత్మ అంటే ఆత్మ భారంగా ఉంటూ ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ఆ విశ్రాంతి ఎక్కడ దొరుకుతోంది? సంఘంలో దొరుకుతోంది, దేవుని పాదముల దగ్గర.
కాబట్టి దేవుని సంఘములో ఎన్ని ఉన్నాయో చూడండి ఆశీర్వాదాలు. ఒక జీవిత కాలానికి, కుటుంబానికి, వ్యక్తిగతంగా, ఇంట బయట, హృదయం లోపల బయట అన్ని విధాలుగా ఒక వ్యక్తికి కావలసిన సంపూర్ణమైన ఆశీర్వాదం సియోను అంటే దేవుని సంఘంలో, ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభువారే ముఖ్యమైన మూలరాయిగా, అమూల్యమైన మూలరాయిగా, తలరాయిగా ఉన్నాడో ఆ దేవుని సంఘంలో ఇవన్నీ కూడా లభిస్తూ ఉన్నాయి. ఇవి ఈ ఆశీర్వాదాలన్నీ లభిస్తూ ఉన్నాయి. వారు దేవుడు నాటిన చెట్ల వలె ఎదుగుతారు, ఫలిస్తారు. అయితే సియోనులో ఇంకొన్ని కూడా ఉన్నాయి. చూడండి, యెషయా 31:9. ఇంతవరకు ఆశీర్వాదాలు చూసాం, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు చూసిన ఆశీర్వాదాలు, దేవుడు అక్కడున్నాడు, వారిని ఆశీర్వదిస్తున్నాడు, వారి కన్నుల్లో బాష్ప బిందువులు తుడిచివేస్తున్నాడు, వారికి నెమ్మదిస్తున్నాడు, ఇవన్నీ ఉన్నాయి. అయితే యెషయా 31:9 చివరి మాటలు చూడండి. సియోనులో ఆయన అగ్నియో, యెరూషలేములో ఆయన కొలిమియో ఉన్నవి. ఇంకా సియోనులో ఏముందిట? దేవుని అగ్ని ఉంది. అగ్ని ఏం చేస్తుంది? కాలుస్తుంది, బూడిద చేస్తుంది. అంటే అగ్ని అంటే ఆయన కోపం. సియోనులో, దేవుని సంఘంలో దేవుని కోపం కూడా ఉన్నది. అంటే ఎవరికి ఆశీర్వాదమో వారికి ఆశీర్వాదం, ఎవరికి సంతోషం వారికి సంతోషం, ఎవరికి గౌరవమో వారికి గౌరవం, ఎవరికి నెమ్మది విశ్రాంతో వారికి నెమ్మది విశ్రాంతి, ఎవరి కుటుంబాలను ఆశీర్వదించాలో వారి కుటుంబాలకు ఆశీర్వాదం, ఎవరికి ఆహారమో వారికి ఆహారం, ఎవరికి రక్షణో వారికి రక్షణ. ఇలాగని ఎవరికి కావలసినవన్నీ, ఎవరు దీనులై దేవుని దగ్గర తగ్గించుని వణుకుతున్నారో చూడండి. యెషయా గ్రంథం 62వ అధ్యాయం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 66:2. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించున్నాను. కనుక ఈ సియోన్లోని ఆశీర్వాదాలన్నీ ఎవరికి వస్తున్నాయి? దీనులుగా ఉండి, తగ్గించుకుని ఉండి, నలిగిన హృదయం గలవారై ఉండి, దేవుని మాట విని వణకడం అంటే భయపడేటటువంటి వారైతే వారికి ఈ ఆశీర్వాదాలను వస్తున్నాయి. ఇవి భూ సంబంధమైన లేకపోతే లోక సంబంధమైన, లోకంలో ఉండే వారికి దొరికే ఆశీర్వాదాలు కాదు. ఇవి దేవుని దగ్గర నుండి వచ్చేటటువంటి పర సంబంధమైన, ఇహ సంబంధమైన ఆశీర్వాదాలు. అయితే సియోన్లో అయిన అగ్ని ఉంది. ఈ అగ్ని ఎవరి మీద పనిచేస్తోంది? యెషయా గ్రంథం 33వ అధ్యాయము 14వ వచనం కలిసి చదువుకుందాం. యెషయా 33:14 కలిసి చదువుకుందాం. సియోన్లో నున్న పాపులు దిగులు పడుచున్నారు, వణుకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యం దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చున్న వాటితో నివసించును? వణుకు భక్తిహీనులను పట్టెను. ఎవడు దీనుడై తగ్గించుకొని వణుకుతున్నాడో వారిని చూస్తున్నారంటే ఆ వణుకు ఏమిటి? దేవుని యందు భయభక్తులతో వచ్చే వణుకు. ఇక్కడ వణుకుందిట. ఇదేం వణుకు? పాపులకు వచ్చిన వణుకు. అంటే సియోనులో పాపులు దిగులు పడుతున్నారు, వణుకు భక్తిహీనులు పట్టాను. మనలో ఎవడు నిత్యం దహించు అగ్నితో నివసిస్తాడు? ఎందుకంటే ఆయన దహించు అగ్ని. సియోన్లో ఆయన అగ్ని ఉన్నది అంటే ఆయన కోపం కూడా అక్కడే అనుభవించవలసి వస్తుంది. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారో, పాపంతో జీవిస్తున్నారో, ఆయన కోపాన్ని కూడా అక్కడే అనుభవించాల్సి వస్తుంది. చాలామంది బయటకు చెప్పుకోరు. శిక్షలు ఉంటాయి, బాధలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. కొంతమంది చెప్పుకోరు, తెలివైన వాళ్ళు ఏం చెప్పుకోరు, అంత బాగున్నట్టుగా ఉంటారు. కానీ లోపల మేడిపండులో చందంలో ఉంటారు. వాళ్ళు లోపల పురుగు పడుతూ ఉంటుంది. కొంతమంది అయితే బయటపడతారు, అయ్యా మాకు ఈ బాధలు ఉన్నాయి, ఆ బాధలు, ఆ కష్టాలు, ఈ కష్టాలు అని చెప్పుకుంటారు. చెప్పుకోవటం మంచిదే, తక్కిన వాళ్ళు ప్రార్థనన్నా చేస్తారు. ఈ చెప్పుకోని వాళ్ళకి ఒక్కసారిగా ఆ గాలి బుడగ ఠామ్ అని పేలుతుంది.
కనుక దేవుడు పాపులను శిక్షిస్తున్నాడు. పాపులు ఎక్కడి నుంచి వచ్చారు? సంఘంలో మళ్ళా అనుకుంటావేమో. ద్విమనస్కులు అంటే సగం మనస్సు దేవుని మీద, సగం మనస్సు లోకం మీద ఉంచేటటువంటి వారు. పూర్తిగా దేవునికి అనుసరించి కాకుండా, వాక్యానుసారంగా కాకుండా లోకానుసారంగా కూడా బతకడానికి ఇష్టపడేటటువంటి వారు, వారికి ఈ శిక్ష వస్తుంది. అందుకని యాకోబు మాట చెప్పాడు చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం కలిసి చదువుకుందాం. యాకోబు 4:8. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరుచుకొనుడి. వ్యాకులు పడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందం చింతకు మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించు. అంటే ఎవరికి వస్తున్నది ఈ శిక్ష, ఈ బాధ, ఈ దుఃఖం? ప్రభు దృష్టికి తగ్గించుకోకుండా హెచ్చించుకున్నవారు. కొంతమంది తమను తాము హెచ్చించుకుంటారు, తాము గొప్పవాళ్ళం అనుకుంటారు, మా ఆలోచన కరెక్ట్ అనుకుంటారు, మేము చేసేదే కరెక్ట్ అనుకుంటారు, ఇంకెవడికి ఏం తెలియదు, చేత కదా అనుకుంటారు. కాబట్టి హెచ్చించుకున్న వారిని దేవుడు ఏం చేస్తాడట? తాను హెచ్చించుకున్నవాడు తగ్గించుకోడు. ఎట్లాగా? శిక్ష అనే మేత పెడతాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకో. ద్విమనస్కులు అంటే రెండు మనస్సులు కలిగిన వారు. ఓ పక్క దేవుడు కావాలి, మరో పక్క దయ్యం కావాలి. ఓ పక్క దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలి, మరో పక్క లోకం ఇచ్చే ఆశీర్వాదాలు కావాలి. ఒక పక్క దేవునిలో సంతోషం కావాలి, మరొక పక్క లోకంలో సంతోషం కావాలి. ఒక పక్క సియోన్లో సంతోషం కావాలి, మరొక పక్క లోకంలో సంతోషం కావాలి. ఇది ద్విమనస్కత్వం అంటారు. సంఘంలో సంతోషం కావాలి. ఇందాక మనం ఎన్ని ఆశీర్వాదాలు చదివాము చూడండి. అక్కడ 61వ అధ్యాయంలో ఎన్ని చూసాం? యెషయా గ్రంథంలో 31వ అధ్యాయం తర్వాత 128లో ఎన్ని చూసాము? ఇట్లాగ ఎన్ని ఆశీర్వాదాలు. ఈ 132లో 137లో చూసాము కీర్తనలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇవన్నీ కావాలి కొంతమందికి, అందరికి కావాలి. ఆశీర్వాదం ఎవరికి అక్కర్లేదు. ఇక్కడ నాకు ఆశీర్వాదం అక్కర్లేదు అన్నవారు ఎవరన్నా ఉన్నారా చెప్పండి? ఆశీర్వాదాలు ఎందుకంటే నాకు అన్ని శ్రమలే కావాలి. యేసుప్రభు నా కోసం సిలువ మోసాడు, నేను కూడా యేసుప్రభు కోసం సిలువ మోస్తాను, కావాలంటే మీ సిలువలు కూడా పెట్టేయండి, అవి కూడా మోస్తాను, నాకే ఆశీర్వాదం వద్దన్న వాళ్ళు ఉన్నారా? ఎవరు అన్నారు? అందరికి ఆశీర్వాదాలు కావాలి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి అన్నాడు పేతురు, 1 పేతురు 3:9లో. కాబట్టి ఆశీర్వాదం కావాలి. కానీ ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది? దేవునికి తగినట్టుగా ఉంటేనే ఆశీర్వాదం వస్తుంది. ద్విమనస్కులుగా ఉంటే ఆశీర్వాదం రాదు, అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆయన కోపం వస్తుంది మీదకు. ఆ కోపం తీరిన తర్వాత, ఆ శిక్ష తీరిన తర్వాత మనకు బుద్ధి వస్తే, చిన్న కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు అప్పటికి మూత ఎండిపోయింది, వానికి జేబులు ఖాళీ అయిపోయాయి, బట్టలు చిరిగిపోయాయి, చేతిలో సిల్లి గవ్వలేదు, జుత్తుకి రాసుకోవడానికి నూనె కూడా లేదు, కడుపుకి తిండి లేదు. వాడికి మిగిలిందేంటి? వాడు లోకంలోకి వెళ్ళి వాడు తెచ్చుకున్నది ఏమిటంటే, ఏం తెచ్చుకున్నాడు? కంటికి నీరు, గుండెకి దడ, చేతికి చెప్ప, నెత్తికి టోపీ. అర్థమైందా? దేవుణ్ణి కాదని బయటకు పోయారా, ఇవే మిగులుతాయి. కంటికి నీరు, గుండెకి దడ, నెత్తికి టోపీ, చేతికి చెప్ప, అవే మిగిలాయి వాడికి, చిన్న కుమారుడికి. ఇప్పుడు వచ్చాడు దేవుని దగ్గరకు, మళ్ళీ తండ్రి దగ్గరకు. అయితే పోగొట్టుకున్నదంతా పోయింది. ఆశీర్వాదం అంటే ప్రేమ మాత్రం మిగిలింది. అయితే దేవుడు నమ్మదగిన వాడు. దావీదు సమస్తము సంపాదించుకొని. ఈ సంవత్సరం మన వాగ్దానం ఎక్కడుంది? తీసి చదవండి. దినవృత్తాంతాలు, సమూయేలు చదవండి. 1 సమూయేలు 1
మొదటి సమయాల రెండో సమయాల చదువురి. ఆ 30:19 కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతట్లో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తము రక్షించెను. ఇంగ్లీష్లో అయితే సంపాదించుకొనని ఉంటుంది. అదే సరైన మాట, సంపాదించుకొనని. దావీదు సమస్తం సంపాదించుకున్నాడు. కాబట్టి ద్విమనస్కులు ఏం చేయాలట? హృదయం పరిశుద్ధపరచుకోవాలి. ఒక్క మనస్సు ఉండాలి, ఏక మనస్సు. సియోన్లోనే ఉండాలి, మరలా లోకంలో ఉండకూడదు. దేవుడిచ్చే ఆనందమే పొందాలి, మరలా లోకమిచ్చే ఆనందం వైపు చూడకూడదు. ఉదయకాలంలో చూశాం, లాజరు వాడు సమాధిలోకి వెళ్ళకముందు వాడు లోకంతో స్నేహితులతో సహవాసంలో ఉన్నాడు. వాడు ఎప్పుడైతే సమాధిలో నుండి బయటకు వచ్చి ఇప్పుడు మారు మనసు పొందాడు, తిరిగి బతికాడో, వాడు దేవుని ప్రజల సహవాసంలో ఉన్నాడు, అక్కడే కూర్చున్నాడు. వాడు మరలా లోకస్తుల సహవాసంలోనికి పోలేదు. కొన్నిసార్లు ఒంటరి వారు అయిపోతారు. పద్మాసు ద్వీపంలో యోహాను ఒంటరివాడు, తరువాత ఆసియాలో పౌలు ఒంటరివాడు. కొన్నిసార్లు ఒంటరివారు అవుతారు. అయితే వారితో కూడా దేవుడు ఉన్నాడు. పౌలు అంటాడు, నా ప్రభువు నా పక్క నిలిచి నన్ను బలపరిచెను అన్నాడు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో. ఒంటరివాడిని అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు, అయితే ప్రభువు ఉన్నాడు, ప్రభుతో సహవాసం. యోహాను తీసిపోయి పద్మాసు ద్వీపంలో వేశారు, ఒంటరివాడే, అయితే ఆయనకు దేవునితో సహవాసం ఉంది. ప్రభు ఆయనకు గొప్ప ప్రత్యక్షతలను ఇచ్చాడు. కనుక అవసరమైతే ఒంటరిగా ఉండాల్సి వస్తుంది దేవుని కొరకు. కానీ లోకస్తులతో స్నేహము సహవాసం అవసరం మట్టుకే. కేవలము ఈ యాంత్రిక జీవితం కొరకు, జీవితంలోని అవసరం కొరకు వారితో సహవాసం అంతవరకే. అంతకు మించిన సహవాసం అనవసరం. ద్విమనస్కులారా, కాబట్టి ఏం చేయాలట? మీ హృదయాలు పరిశుద్ధపరచుకోండి. పాపులారా, మీ చేతులు శుభ్రం చేసుకోనండి. కాబట్టి పాపులతో సహవాసం చేస్తే చేతులు అపవిత్రం అయిపోతాయి. క్రియలు, అపవిత్రమైన క్రియలు మరలా చేయకుండా జాగ్రత్త పడాలి, వారి నుంచి దూరంగా ఉండాలి. కనుక అవిశ్వాసులతో విజోడుగా ఉండకుడి అని దేవుని వాక్యం చెప్తోంది. 2 కొరింథీ 6వ అధ్యాయం. ఎంత చదవండి? 2 కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. అంతే, జోడుగా ఉండొద్దు. అంటే భాయి అని చేయి కలుపుకొని భుజం మీద చేతులు వేసుకునేటట్లుగా ఉండొద్దు. అవిశ్వాసులతో, విశ్వాసులతోనే జోడుకున్నాడు. ఈ విశ్వాసులు నమ్మలేని పరిస్థితి. ఇందులో విశ్వాసం ఎవడో తెలియదు, పిశాచం ఎవడో తెలియదు. విశ్వాసం చెప్పి నమ్మి వాడికి ఏమైనా రహస్యం చెప్పామా, వాడు తీసుకుపోయి ఊరంతా చెప్తాడు. కాబట్టి ఎవరితో స్నేహం చేయాలో చూసుకోవాలి, జాగ్రత్తగా ఎంచుకోవాలి, ప్రార్థనాపూర్వకంగా సెలెక్ట్ చేసుకోవాలి. నిజమైన విశ్వాసతో స్నేహం చేయాలి. వేషధారులు కూడా చాలామంది ఉంటారు విశ్వాసుల్లో. కాబట్టి నిజమైన విశ్వాసులతో స్నేహం చేయాలి. ప్రభువే అటువంటి వారిని దయచేస్తాడు. అక్కడ అపొస్తలుల కార్యం 2:47 అంటాడు, రక్షణ పొందుచున్న వారిని వారితో అనుదినము వారితో చేర్చుచుండెను. ప్రభువా, నాకు సహవాసం కావాలి, మంచి సహవాసం, ఆత్మీయుల సహవాసం, నాకు ఏదైనా దయచేయమని అడిగితే ప్రభు ఇస్తాడు. లేదనుకోండి, ఆత్మీయుడు ఒక్కడు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడంటే మనం ఉంటే చాలు అనుకోవడం అంతే. మన విశ్వాసాన్ని, మన నీతిని, మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. ఇది చాలా అవసరం. దాని కొరకు దేవుడు బలపరుస్తాడు. సియోన్లో దుఃఖించిన వారికి ఉల్లాస వస్త్రం, బూడిదకు ప్రతిగా పూదండ, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం, ఇవన్నీ ప్రభు ఇస్తాడు. సియోనులో ఉండాలి, సంఘంలో స్థిరపరచబడాలి, సంఘంలో స్థిరపరచబడాలి. ఈ అనుభవం అవసరం. ప్రభువులో స్థిరపరచబడాలి, ఈ అనుభవం అవసరం. సంఘం అంటే ఏదైనా క్లబ్ కాదు. మన టైంకి మనం ఏదో వచ్చిపోయేది, మన ఇష్టం అంటే వచ్చేది, ఇష్టం లేకపోతే మానేసేది.
ఆ క్లబ్బులు ఉంటాయి చూడండి, క్లబ్బులకి ఏం చేస్తారు, మెంబర్షిప్ కడతారు. మీకు ఎవరు తెలియదులేండి క్లబ్బుల సంగతి, మంచోళ్ళు మీరు. ఇప్పుడు నేను కొత్తగా నేర్పించినట్టు ఉంటుంది. అయితే మెంబర్షిప్ కడతారు, వచ్చిన వాడు వస్తాడు, లేని వాడు లేదు. మెంబర్షిప్ మాత్రం డబ్బులు కట్టేస్తే మెంబర్షిప్ ఉంటుంది. చాలా సంఘాలు ఉన్నాయి, చర్చలు కూడా, వాటికి మెంబర్షిప్ ఉంటుంది. వాడు వస్తే వచ్చినా రాకపోయి లేదు, కాకపోతే మెంబర్షిప్ మాత్రం ఉంటుంది అంతే. అందులో మెంబరు. ఇదేం మెంబర్షిప్ల సంఘం కాదు సియోన్ అంటే. ఇది హాజరవ్వాల్సిన సంఘం, హాజరవ్వాల్సిన సంఘం. ప్రతివాడు సియోనులో కనబడతాడని ఉంటుంది ఒక చోట. కాబట్టి దేవుని సన్నిధికి రావాలి. అందుకని అన్నాడు, దేవుని యొద్దకు రండి. 8వ వచనం, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. వచ్చినప్పుడు ద్విమనస్కులారా మీ హృదయంలో పరిశుద్ధపరచుకొనుడి, దుఃఖపడుడి, ఏడుడి. అంటే దేనికి దుఃఖం, దేనికి ఏడుపు అంటే బోరుని ఏడు చేసి మొక్కు చీదేసి వెళ్ళిపోవడం కాదు. దుఃఖం అంటే ఏంటంటే తప్పిపోయిన పరిస్థితిని బట్టి, దేవునికి దూరమైన పరిస్థితిని బట్టి, దేవునిలో స్థిరంగా ఉండలేనటువంటి పరిస్థితిని బట్టి దుఃఖపడాలి. దానిని బట్టి దుఃఖపడాలి. కానీ ఓరకనే ఏదో కొంతమందికి దుఃఖం అంటారు, అన్నారనంటే వెంటనే ఏడుపు వస్తుంది. అలాగంటే ఎవడికని వస్తుంది తెలుసా? అన్నారనుకోండి, వెంటనే 2 కన్నీటి బొట్లు పైనుంచి ఇంకా ఇలాగ అన్నారనంటే అవే వచ్చేస్తాయి ఏదో ఒకటి చేస్తే. ఈ నాటకాలు వేసిన వాళ్ళు ఏం చేస్తారనంటే ఏడ్చే సీన్లు ఉన్నాయనుకోండి, ముందే ఈ వేళ్ళకి అమృతాంజనం రాసుకొని వస్తారనమాట. ఈ అమృతాంజనం ఇక్కడ ఉంటుంది, జండుబామ అమృతాంజనమో. ఆ సీన్ వచ్చినప్పుడు అని ఇలాగ అంటారు, అనగానే కళ్ళకి తగలికి కానీ ఏడుపు వచ్చేస్తుంది, కళ్ళ నీళ్ళు వస్తాయి. ఇదంతా ఉంటే వేషం. కాబట్టి చాలామంది కన్నీటి ప్రార్థనలో చాలామంది చేసేవాళ్ళు ఉన్నారు. బోర్ని ఏడుస్తుంటారు. అంతా వట్టిదంతా అయిపోయిన తర్వాత ముఖంలో ఏడుపు ఎక్కడ కనబడదు. ఆ ఏడుపు కాదు, నిజమైన బాధ. విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గరకు రావాలి, వచ్చి ప్రభువును వేడుకోవాలి. దుఃఖపడుడి, ఏడుడి, మీ ఆనందాన్ని. ఏం ఆనందం? అక్కడ లోకంలో ఉండేటటువంటి ఆనందం, సంతోషం. దాన్ని ఏం చేయాలిట? దుఃఖానికి మార్చుకోవాలి, చింతకు మార్చుకోవాలి. ఏంటి చింత అంటే, అయ్యో తప్పిపోయాను, సమయం వ్యర్థం చేసుకుంటున్నాను, లోకంలో సంతోషిస్తున్నాను, దేవుని సంఘంలో దేవుని ప్రజల మధ్య సంతోషించట్లేదు. ఈ అనుభవం చాలా ముఖ్యం. అర్థమైందా? కొంతమంది కొన్నిసార్లు ఏమనుకుంటామంటే, నా అంత ఆత్మీయులు లేరు, ఆడికి వచ్చిన వాళ్ళందరూ వేషధారులే, వాళ్ళ మధ్యకి నేనేం పోవాలి అనుకుంటాను. అలాగ అన్నవాళ్ళు కూడా ఉన్నారు, నేను విన్నాను. అలాగ అన్నవాళ్ళు కూడా అన్నారు, అంత ఆత్మీయులు కాదన్న వాళ్ళందరూ. ఏం పోతాం అక్కడికి అంటే, మరి నువ్వు ఉంటే నీ ఆత్మీయత వాళ్ళకన్నా వస్తుంది కదా. అర్థమైందా? ఇదేమిటిది? ఇది స్వాతిశయం, అతిశయం. అతిశయం ఎక్కడుందో ఆత్మీయత అక్కడ పోయింది. అర్థమవుతుందా? కనుక అతిశయం, ఈ గర్వం చాలా సింపుల్గా, చాలా తొందరగా వచ్చేస్తుంది, చాలా తొందరగా వచ్చేసి. ఒక కుటుంబంలో ఒక అమ్మాయి అన్నది, మా కుటుంబం అంతటికి నేనే ఆత్మీయురాలిని, మా వాళ్ళు ఎవరు ఆత్మీయులు కాదు అన్నారు. అలాగ అనుకున్నారనంటే తొందరగా పడిపోతారు. సాతాను వెంటనే వలయేసి రెడీగా ఉంచుతాడు, దబ్బను లాగేస్తాడు. నాశనముకు ముందు గర్వం నడుస్తుంది, పడిపోవటకు ముందు అహంకార మనస్సు నడుస్తుంది. కనుక అది కూడా ఒక కారణం సియోనుకు రాకపోవటానికి, సియోనుకు దూరంగా ఉండటానికి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఇంకా మన చిన్న సంఘం పైన చెట్లు లేవు. కొంతమంది ఏం చేస్తారనంటే వచ్చి చెట్ల కింద నిలబడతారు, గేట్ అవతల నిలబడతారు. అక్కడ బాతాకూని, ఇక్కడ మందిరంలో పరిచర్య జరుగుతుంటుంది, ఆరాధన జరుగుతుంటుంది, అన్నీ జరుగుతుంటే అక్కడ నిలబడి బాతాకూని వేస్తుంటారు. కొంతమంది లెట్రిన్ల దగ్గరకు పోతారు. ఇప్పుడు ఇవన్నీ కట్టేసిన తర్వాత వస్తే మీకు కూడా వస్తాయేమో తెలియదు, ఎందుకంటే మందిరం పెద్దదైపోతుంది, అన్ని సదుపాయాలు వచ్చేస్తాయి. ఒకవేళ సదుపాయాలు వచ్చిన తర్వాత మీకు వస్తుందేమో అది. ఎందుకంటే ఇప్పుడంటే అంతా కనిపించిపోతుంది దగ్గరగా. కనుక ఏమిటంటే ఇదంతా అతిశయం, అహంకారం, ఆ లోపల ఉండలేని స్థితి. మనలో ఎవడు నిత్యము దహించు వాటితో వాసం చేయగలడు, సహవాసం చేయగలడు. లోపల ఉంటే దేవుని వాక్యం కాలుస్తూ ఉంటుంది, ఆ దేవుని వాక్యాన్ని దగ్గరకు రానివ్వరు. దేవుని వాక్యం కాలుస్తుంటారు. దేవుని వాక్యాన్ని ఏం చేస్తారట? త్రోసివేస్తారట. కొంతమంది ఏం చేస్తారంటే దేవుని వాక్యాన్ని వింటారు, చదువుతారు, చెప్పమంటే మళ్ళీ గంటలు చెప్తారు. కానీ వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు తోసివేస్తారు.
చూడండి కీర్తన 50లో అక్కడ దేవుడు అంటాడు, 50వ కీర్తన 16 కాదు 17వ వచనం, 50వ కీర్తన 17వ వచనం. దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదావు. వెనుకకు త్రోసివేయటం అంటే అర్థం ఏంటి అంటే నాది కాదని చెప్పుకోవటం అనమాట. ఇది నాది కాదు, అది పక్క వాళ్ళకి, నేను బాగున్నాను, నాకు సంబంధం లేదు, అంతా వీళ్ళకి వాళ్ళకి, వాళ్ళు విను, నువ్వు వినమ్మా. కొంతమంది ఎవరో ఒకళ్ళు కొత్త వాళ్ళని తీసుకొస్తారు. కొత్త వాళ్ళని తీసుకొని వచ్చి వీళ్ళ జీవితాలు సరిగా ఉండవు, సరే కొత్త వాళ్ళని తెచ్చారు, బాగానే ఉంది. కొత్త వాళ్ళని తెచ్చి చెప్తుంటే వీళ్ళు వినరు. ఇను బాగిను, నీకోసమే చెప్తున్నాడు, ఇను అని వీళ్ళు వినరు, వాళ్ళని విన్నెవరు. దీంతో సరిపోతుంది అంతా, ఇను అంటంతో వీళ్ళు వినరు, వాళ్ళని విన్నెవరు. వాళ్ళు చిరాకు పడిపోయి రెండో రోజు రావటం మానేస్తారు. త్రోసివేయటం వాక్యాన్ని. వాక్యం ఎవరికి? అందరికి. నా కోసం వాక్యం, నేను చెప్తున్నా నా కోసం వాక్యం, వింటున్నా నీ కోసం వాక్యం. ఎప్పుడన్నా ఎక్కడన్నా, ఇక్కడే కాదు ఎప్పుడన్నా ఎక్కడన్నా వాక్యం వచ్చిందంటే అది మన కోసమే. దాన్ని తీసుకోవాలి. చదువుతున్నప్పుడు వస్తుంది మన దగ్గరకు, రానివ్వాలి, దాన్ని త్రోసివేస్తుంది. కనుక నిత్యము సియోనులో ఏముందిట? ఆయన అగ్ని ఉన్నది. ఆ అగ్ని ఏం చేస్తుందిట? కాలుస్తుందిట. ఎవడు నిత్యము కాల్చుతున్న వాటితో నివసించును. కాబట్టి సియోనులో ఆశీర్వాదములు ఎట్లా ఉన్నాయో సరిచేసేటటువంటి అగ్ని కూడా అట్లనే ఉన్నది. ఆ సరిచేసే అగ్ని సరిచేస్తుంది, లోబడాలి. తర్వాత సియోనులో పాపులు. కాబట్టి సియోనులో దాఖలు చేయబడిన వారు పాపంతో పని లేకుండా జీవించాలి, పాపము నుండి ప్రత్యేకించుకోవాలి. తరువాత భక్తిహీనతను దూరం చేసుకోవాలి. తర్వాత ఇంకో మాట చూడండి, ఆమోస్ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఆమోస్ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఎలాగున్నారట సియోనులో? నిర్విచారం. సియోనులో నిర్విచారంగా ఉన్నవారికి శ్రమ. కాబట్టి సియోనులో ఉంటారు కానీ నిర్విచారం, ఏ చింత ఉండదు, ఏ దిగులు ఉండదు, అంటే ఏం పట్టదు. అది నిర్విచారం అంటే అర్థం ఏంటి? ఏం పట్టదు. వారికి శ్రమ. ఎప్పటికప్పుడు తమ జీవితాలను సరి చేసుకుంటూ దేవుని దగ్గర ఆత్మీయంగా ఎదగటానికి సమర్పించుకునే జీవితాలు అవసరం. నిర్విచారంగా ఉంటే శ్రమ కలుగుతుంది. కొంతమంది నిర్విచారంగా ఉంటారు, అంటే ఏం పట్టనటువంటి జీవితాలు. ఒక ఆయన అడిగేవాడు ఎప్పుడు సంఘాన్ని, ఏంద్రా ఇట్లా తిడుతున్నాడు అని అనుకున్నాను. ఆయన చేసిన సంఘానికి తర్వాత 10 ఏళ్ల తర్వాత నేను మళ్ళీ వెళ్ళాను. అప్పుడు అర్థమైంది ఎందుకు అలా అంటున్నాడా అని. దున్నపోతు మీద వర్షం కురిసినట్టు ఎంతకాలం ఉంటావు అని అడిగేవాడు. అక్కడ దున్నపోతు మీద తుఫాను వర్షం కురిసిన దానికి ఏమవుతుంది? దానికి ఏమవుదు, ముదురు చర్మం. అలా కొంతమంది నిర్విచారం, ఏం వాక్యం రాని పోని, అది ఆదరణైనా ఒకటే, అది హెచ్చరికైనా ఒకటే, ఆశీర్వాదమైన ఒకటే, ఏమైనా ఒకటే, ఏం జరగని ఏం పోని, ఏమైనా పర్వాలేదు. నిర్విచారం. ఖానా పీనా మజాకరణ, నాకున్నదా లేదా, నాకు జరుగుతుందా లేదా, నా పని బాగుందా లేదా, నేను నా పిల్లలు నా కుటుంబం బాగున్నామా లేదా, అంతే సంగతి. నిర్విచారం. ఏమైతే అయిపోను. వారికి శ్రమట. సియోనులో అగ్ని ఉంది, సియోనులో మంట ఉంది, సియోనులో కాలుస్తాడు అంటే శిక్ష ఉంది, సియోనులో శ్రమ ఉంది, సియోనులో ఆశీర్వాదం ఉంది, సియోనులో జీవం ఉంది. ఏం తెచ్చుకుంటున్నాం మనం? సియోనుకు వచ్చి ఏం తెచ్చుకోవాలి? మన జీవితాలను బట్టే మనకు రావాల్సింది వస్తుంటుంది. ఎన్నో విషయాలు చూసాం మనం. మన జీవితాలను పరీక్ష చేసుకుందాం. ఎక్కడ దేవుని ఆశీర్వాదం సమృద్ధిగా ఒక ప్రవాహంలా మనకు రావటానికి ఏది ఆటంకం? ఒప్పుకోవాలి. ఇక దాన్ని ఒప్పుకోవాలి, విడిచిపెట్టుకోవాలి. దానికి ఆర్గ్యుమెంటు లాజిక్లు కుదరవు. అర్థమైందా? ఆర్గ్యుమెంట్ లాజిక్లు కుదరవు.
గతసారి కూడా చెప్పాను నేను మీకు 2 వారాల క్రితం ఎప్పుడో. 2 సార్లు చేస్తేనే కానీ ఈ 3 గుడ్డోళ్ళ సంగతి చెప్పాను. ఒక గుడ్డోడికి ఏం చేశాడు, ఉమ్ము వేసి ముఖం మీద ఉమ్ము వేసి నీకేమైనా కనిపిస్తున్నదా అన్నాడు. అంటే వాడేమన్నాడు, మనుషులు చెట్లలో కనిపిస్తున్నారని అన్నాడు. మళ్ళా చేయి పెట్టి ఇప్పుడేమైనా కనిపిస్తున్నదా అంటే ఇప్పుడు తేటగా కనిపిస్తున్నది అన్నాడు. మరో గుడ్డోడికి ఏం చేశాడు, ఉమ్మి వేసి బురద చేసి బురద కళ్ళ మీద పెట్టి సిలోయం కోనేట్లో పోయి కడుక్కోరా అన్నాడు. వాడు కడుక్కుని వచ్చి వాడికి కనిపించి. ఇంకో గుడ్డి వాళ్ళు వచ్చారు, ఏమన్నాడు, నువ్వు నమ్ముతున్నావా అన్నాడు. ఇది నేను చేయగలనని మీరు నమ్ముతున్నారా అంటే నమ్ముతున్నామని. మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అన్నాడు. చెయ్యి పెట్టలేదు, ఉమ్మి వేయలేదు, ఏమనలేదు. మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అనే వాడికి వచ్చింది. ఎవడు అనుభవం వాడిది. ఈ మొదటి గుడ్డివాడిని అడిగితే ఏం చెప్తాడు, కళ్ళు ఎలాగొస్తాయి, నాకు గుడ్డితనం ఉంది, కళ్ళు ఎలాగొస్తాయి అంటే అబ్బో చాలా పెద్ద ప్రాసెస్, మొదట ముఖం మీద ఉమ్మేస్తాడు, తర్వాత చేయి పెడతాడు, మన కళ్ళు వస్తాయి కానీ పూర్తిగా రావు, పూర్తిగా కనబడవు, సగం సగమే కనబడతాయి, మనుషులు చెట్లలో కనబడతారు. అప్పుడు మనం చెప్పాలా దేవుడికి, చెట్లే కనిపిస్తున్నాయి మనుషులు కాదని చెప్తేనే మళ్ళా చేయి పెడితే అప్పుడు రెండోసారికి వస్తాయి, ఒక్కసారికి వచ్చేది సుమే అని అంటాడు. అది వాడి అనుభవం. ఆ బురదవాడి దగ్గరికి వెళ్ళామనుకో వాడేమంటాడు, ఇదిగో సిలోయం కోనేట్లో కడుక్కుంటేనే బురద చేస్తాడు, కళ్ళ మీద పెడతాడు, సిలోయం కోనేట్లో కడుక్కుంటేనే కళ్ళు వస్తాయి, లేకపోతే రాదు సుమా, మరి నువ్వు కోనేట్లో ఎట్లా కడుక్కుంటావో ఏంటి సంగతో మరి చూసుకో అని అంటాడు. వాడు అనుభవం వాడిది. ఆ మొదటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమంటారు, ఏం లేదు అబ్బాయి నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతాడు. నమ్ముతున్నాను అంటే నీ నమ్మిక చొప్పున నీకు కలుగును కాక అంటాడు. నువ్వు నమ్మితే నీకు వస్తాయి, నమ్మకపోతే రావు, సింపుల్ చెప్తాడు. ఎవడు అనుభవం వాడిది. నీ అనుభవం నీది, నా అనుభవం నాది. మన అనుభవంతో మనం ప్రభువును వెంబడించాలి, ప్రభు దగ్గర నుంచి పొందాలి. వేరే వాడి అనుభవం ఎవడో అనుభవంతో మనం ఏమీ చేయలేం. ఈ ఆత్మీయ జీవితాల్లో దేవుని దగ్గర నుంచి పొందాలంటే విశ్వాసంగా మనకు దేవునికి మంచి అనుభవం. నేను దీన్ని చేయగలిగానని నువ్వు నమ్ముతున్నావా? దేవుడు అడుగుతాడు. నమ్ముతున్నాను అంటే పొందుతాడు. వేరే వారి అనుభవంతో సియోనులో జీవించలేం. ఎవరి అనుభవం వారిది. సియోనులో భక్తులు ఉన్నారు, సియోనులో పాపులు ఉన్నారు. దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేయుదురు అని అన్నాడు 137 కీర్తనలు. కాబట్టి సియోనులో భక్తులు ఉన్నారు, వారు బిగ్గరగా ఆనందగానం చేస్తున్నారు. సియోనులో పాపులు దిగులు పడుతున్నారు. సియోనులో పాపులు కూడా ఉన్నారు, వారు దిగులు పడుతున్నారు. అందరూ సియోనులోనే ఉన్నారు. కాబట్టి మనం భక్తులంగా ఉంటే, భక్తి అంటే ఏమిటి? నిష్కళంకమైన భక్తి ఏదనగా చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుట, ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తాను కాపాడుకునుట. ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకుంటే ఆ భక్తి నిజమైన భక్తి. ఆ భక్తులు సియోనులో బిగ్గరగా ఆనందగానం చేస్తారు. ఆ భక్తిని బట్టి దేవుడు కుటుంబానంతటిని కూడా ఆశీర్వదిస్తాడు. ఆ భక్తిని బట్టి గౌరవం, ఘనత అన్నీ సమృద్ధిగా లభిస్తున్నాయి. సంతోషము, ఆనంద తైలముట అవన్నీ కూడా సమృద్ధిగా లభిస్తున్నాయి ఆ భక్తిని బట్టి. భక్తి నిష్కళంకమైనది కాకపోతే అప్పుడు పాపులు ఏమవుతారు? వారికి అగ్ని కాలుస్తూ ఉంటుంది, వారికి శిక్ష ఉంటుంది, వారు దిగులు పడుతూ ఉంటారు. ఎప్పుడు దిగులు ఈశ్వరోమని ఉంటూ బతుకులు. ఎందుకు? కారణం భక్తి నిజమైనది కాదు. దాన్ని సరి చేసుకోవటానికి మనస్సు కుదురుబాటు కావట్లేదు. సరి చేసుకోవాలి, ఇష్టపడాలి. అందుకని అన్నాడు, ద్విమనస్కులారా అని అన్నాడు. మీ హృదయాలు పరిశుద్ధపరచుకోండి, మీ చేతులు శుభ్రం చేసుకోండి. అనుభవం అంటే ఆశీర్వాదం దానంతటా అదే వస్తుంది. వెయిట్ చేస్తే, కొద్ది కాలం వెయిట్ చేస్తే చాలు, ఆశీర్వాదం దానంతటా అదే వస్తుంది. ఇప్పుడు వర్షం భూమి మీదకి వస్తుంది, ఆకాశంలో ప్రారంభమవుతోంది. ఆకాశంలో ప్రారంభమైంది, భూమి మీదకి వచ్చింది. కొంత సమయం పడుతుంది కదా ఆకాశం నుంచి భూమి మీదకి రావడానికి. ఎంత సమయం మనకు తెలియదు, కొద్ది కాలమే కావచ్చు, కొద్ది క్షణాలే కావచ్చు, కొంత సమయం పడుతుంది కదా.
ఆ పైన ట్యాంక్ పెట్టాము, కింద ట్యాప్ పెట్టాము. ఆ ట్యాంకులో నుంచి నీళ్ళు ట్యాప్లోకి రావాలి కదా, అప్పుడు ట్యాప్ ఓపెన్ చేస్తే కిందకు వస్తాయి. మధ్యలో ఏదైనా అడ్డం పడితే, ఇప్పుడు మన పాపము మన ఈ ట్యాంక్ మధ్యలో అడ్డుపడినట్టు అనమాట. ఆశీర్వాదం సమృద్ధిగా పైన ఉన్నది, మనకెందుకు రావట్లేదంటే ట్యాప్కిను ట్యాంక్కి మధ్యలో ఏదో అడ్డం ఉంది. అదే మనం ఆ పాపం, మన ద్విమనస్కత్వం, మన బుద్ధిహీనత, నిష్కల్మషమైన భక్తి లేకపోవటం. కనుక అర్థం చేసుకోవాలి, సరి చేసుకోవాలి. ఎవరికి వారికే తెలుసు. నా బలహీనతలు నాకు తెలుసు, నీ బలహీనతలు నీకు తెలుసు. కాబట్టి ఎవరి బలహీనతలు వారు దేవుని దగ్గర సంపూర్ణంగా ఒప్పుకోవాలి. మొదట ఆశీర్వాదం ఏమిటంటే మనశ్శాంతి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణశాంతి గలవాని కాపాడు. మనశ్శాంతి ఉన్నది, అదే పెద్ద ఆశీర్వాదం. దాని తర్వాత అన్నీ వస్తాయి. అన్నీ ఉండి మనశ్శాంతి లేకపోతే ఏం ప్రయోజనం? కాబట్టి కొన్నిసార్లు శ్రమలు ఉంటాయి, శ్రమల వల్ల మనశ్శాంతి ఉండదు. కానీ శ్రమలలో కూడా దేవుడు, మనం కొద్దిగా కలవరపడ్డా, ఇబ్బంది పడ్డా, దేవుడు మనకు మరలా మనశ్శాంతిని ఇస్తాడు. అదే దాని అర్థం. నీవు పూర్ణశాంతి గలవాడి కాపాడుదు అంటే శ్రమలలో సైతము, ఇబ్బందులు, బాధలు, ఒంటరితనాలు, దుఃఖము అన్నిట్లో సైతము మరలా నెమ్మది, ప్రశాంతత, దేవునితో మంచి సమాధాన స్థితి, దేవుణ్ణి స్తుతించి ఆరాధించే స్థితి, ఇది కలుగజేస్తాడు దేవుడు. ఆశీర్వాదములు కూడా ఇస్తాడు, అన్నింటినీ సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. కనుక మన పరిస్థితి ఎట్లా ఉంది దేవుని దగ్గర పరీక్షించుకుందాం. పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో ఏ బలహీనతలు ఉన్నాయి, ఆ సియోనులో ఉండగలుగుతున్నావా? సియోనులో ఉండటాన్ని ఇష్టపడుతున్నావా? సంతోషిస్తున్నావా? దేవుని సంఘంలో, దేవుని మందిరంలో నిలిచి ఉండటానికి సంతోషిస్తున్నావా? ఇష్టపడుతున్నావా? నిన్ను ఆటంకపరుస్తున్నది ఏది? దాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టు. ఎవరు వ్యక్తిగతం వారిదే, ఒకరితో ఒకరు పోల్చుకోవటానికి లేదు. ఎవరు బలహీనతలు వారివే. ఒక ఆమె చెప్పింది, మీటింగ్ అయిపోయిన తర్వాత, బలవర్తమానం అయిపోయిన తర్వాత ఒక చోట చెప్పిన ఆయన దగ్గరికి వెళ్ళి, అన్నా ఏం వర్తమానం చెప్పావన్నా, ఎవరికి తగలలో వాళ్ళకి తగిలిందన్నా అంది. అక్క, అలాగా అక్క, మరి నీకేం తగలలేదా అంటే, ఏటోనన్నా అంది. మరి బలలో ఎందుకు చేయించావు అని అడిగాడు. మరి నీకేమో తగలనప్పుడు నువ్వు ఏం సరి చేసుకోకుండా బలలో చేయించావు, వేస్ట్ కదా. కాబట్టి ఎవరికి తగలాలో వాళ్ళకి తగలటం అంటే ఈమెం చేస్తుందంటే, ఈ వాక్యం ఈ అక్కకి, ఈ వాక్యం ఈ అన్నకి, ఈ వాక్యం ఈ వీడికి అని అందరికి పనిచేసింది. అదే త్రోసివేయటం అంటే, అందరికి పనిచేసి ఈమె మాత్రం నాకేం లేదు, నేను భక్తురాలను అనుకుంటూ కూర్చుంది. ఆమెలో కావలసినన్ని ఉన్నాయి. అందరి దగ్గరికి వెళ్ళి ఒక నిప్పురవ్వ ఇలా వేసేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇటు అటు కలిపి ఠామ్ అనేస్తుంది, అంతే, వాళ్ళు కొట్టుకొని చేస్తారు. ఆమె వల్లనే సంఘంలో అందరికీ గొడవలు. ఆమె సరి చేసుకోదు. అర్థమైందా? కనుక ఇటువంటివి లక్షణాలు, మన బలహీనతలు ఏమున్నాయో మనకు తెలుసు. ఒప్పుకోవాలి, ప్రభు దగ్గర విడిచిపెట్టాలి. దేవుడు ఆశీర్వదిస్తాడు. 137వ కీర్తనలో చెప్పినట్లుగా, 128వ కీర్తనలో చెప్పినట్లుగా, యెషయా 61లో చెప్పినట్లుగా సియోన్లో నుండి దేవుడు సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. అప్పుడు మనము ధన్యులం. అలాగున ప్రభు మన జీవితాల్లో కార్యం చేయను గాక. మన బలహీనతలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి యోగ్యమైన రీతిలో బలలో చేయముంచుదాము.